ఇది లిచ్చి. ఈరోజు మీకు లిచ్చి మొక్క గురించి చెప్తున్నాను, చూడండి. ఇది మామూలుగా నేను తీసుకొచ్చి 1 year అవుతుంది. 2 మొక్కలు తీసుకొచ్చాను. అక్కడ ఒక మొక్క ఉంది, అది ఇదొక మొక్క. అయితే ఇది నేను మొన్న అనుకోకుండా నీళ్ళు పోస్తుంటే సడన్గా చూశాను, ఏంటి 2 కాయల కింద ఉన్నాయి. చూడండి, 2 కాయల కింద ఉన్నాయి. ఏంటి ఇలాగ ఉన్నాయి అని చెప్పి, లిచ్చి అంటే మనం రెడ్ కలర్లో అనుకుంటున్నాం కదా, రెడ్ కలర్ కదా, ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి చూసి నెట్లో కొడితే 2 కలర్స్లో ఉంటాయండి ఇవి. ఒకటి రెడ్, ఒకటి బ్రౌన్ కలర్. అంటే ఇటు ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఇవి గుత్తులు గుత్తుల కింద కాస్తాయని తర్వాత, ఏంటి ఇది ఇలాగా గుత్తులు గుత్తుల కిందలు కాస్తాయి, ఎప్పుడూ చూడలేదు. ఫ్లవరింగ్ వచ్చి ఉంటే మనకి ఐడియా వచ్చును. నేనేమో ఈ ఆకుల మధ్యలో ఇంకా చాలా ఆకులు మొన్న తెంపేశాను. ఎక్కువ వాటర్ పోయడం వల్ల నీరు పడి ఇలా ఎల్లో కలర్లో అయిపోయిందని చెప్పి ఇది తీసాను. అప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు ఫ్లవరింగ్ ఉండి ఉంటుంది. అయితే మనకి ఎప్పుడూ చూడక దీని యొక్క ఫ్లవరింగ్ ఏంటి ఇవి తెలియలేదు. అయితే దీనికి నేను మామూలుగానే ఏమేమో ఆవు పెంట ఇచ్చాను. మొన్న వర్మీ కంపోస్ట్ కొంచెం వేసాను. చూడండి, కుండీ సైజు వేసాను. అయితే ఇలా కాయలు కాస్తాయి. అయితే ఈ కాయలు ఎలా ఉంటాయో మీకు ఒక కాయ కోసి చూపిస్తాను. ఇవి చాలా మంచి విటమిన్స్ ఉంటాయంట ఇవి. ఇది మనకి లిచ్చి ఎలా ఉంటుందంటే, ఇలా చింత గింజలాగా ఉంటుంది. మనం చింతకాయ ఎలా తీస్తాం అలా తొక్కలాగా ఉంది ఇది లోపల. ఇదిగో ఇది ఎలా ఉందంటే చూడండి, ముంజుకాయ ఉంటుంది, ముంజు లోపల అలా ఉంది. నేను తిని చెప్తాను. ఫస్ట్ టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈసారికి దీని కేర్ తీసుకుంటే గుత్తులు గుత్తుల కింద ఇది వస్తాయండి. చాలా స్వీట్గా ఉంది. లోపల గింజ చూసారా, మనకు సీతాఫలం గింజలో చిన్న గింజ. ఇది ఇలాగా లిచీ ఫ్రూట్ ఇలా ఉంటుందంట. దీంట్లో మంచి విటమిన్స్ ఉన్నాయి, మంచి రిచ్ విటమిన్స్ ఉన్నాయంట. ఈ పండు చాలా యాక్చువల్గా చాలా కాస్ట్లీ, చాలా బాగుంది. ఈ గింజ నాటి మీకు ఇది కుంకుడు గింజలాగా ఉంది. ఇది రేపొద్దున తర్వాత మీకు నాటి ఇది ఏమన్నా మొక్క వస్తుందేమో చూపిస్తాను, ఇది వేరే వీడియోలో. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక లిచీ రెడ్ కలర్ మొక్క ఉంది, దానికి కూడా లిచీ ఫ్రూట్స్ వస్తే మీకు చూపిస్తాను. ఇదేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.